ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారు స్వ అనుభవంతో, అంటే ఉపదేశసారమంతా కూడా వారి యొక్క అనుభవ సారమే అని మనం గ్రహించాలి. ఇక్కడ అనుభవం అంటే సామాన్యంగా ద్వైత దృష్టితో చూసినప్పుడు అదేదో వ్యక్తిగత అనుభవంగా వాళ్ళు దేహాత్మబుద్ధితో చెబుతున్నారేమో అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ అది సత్యము కాదు. స్వరూప జ్ఞానము అంతర్గతంగా అది ప్రకాశిస్తూ నేనంటే జ్ఞానాన్ని, నేనంటే స్ఫురణని, నేను అనేది చాలా పటిష్టంగా ఉన్నటువంటి సత్యస్థితి ఎన్నటికీ నేను ఈ దేహము కాజాలను. మహర్షి యొక్క మరణానుభవం తర్వాత వారు చెప్పిన విషయాలని కాస్త పరిశీలిస్తే, నేను ఉన్నాను అన్న ఎరుక చాలా పటిష్టంగా ప్రభావవంతంగా నాకు అనుభవానికి వచ్చింది. ఇక్కడ నాకు అంటే ఆత్మబుద్ధితో ఉన్న జీవుడికి కాదు. ఆత్మప్రకాశంలో జీవుడు లేడు, కానీ బయటకు వచ్చి చెబుతున్నారు. బయటికి వచ్చి అంటే దగ్ధబీజ మనస్సుతో తాను ఇదిగో ఈ దేహాన్ని తీసుకుపోతారు, ఇది తగలేస్తారు, అది ఉన్నా లేకపోయినా నాకు ఏ ఇబ్బంది లేదు. ఆత్మపరంగా జ్ఞానపరంగా సూచిస్తున్నారు అక్కడ. నీవు దేహము కాదు, దేహివి. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నారు? ముఖ్యంగా ఆత్మ సన్నిధిలో, అంటే నీ స్వరూప జ్ఞాన ప్రకాశములో నేను ఉన్నాను అన్న ఎరుక స్థితిలో నీ మనస్సుని, దానికి ఆలోచనలని, ఇక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నానని, పుడుతున్నానని, నశిస్తున్నానని, కోరికలని, ఒకటి కాదు. అసలు కష్ట సుఖాలు లేకుండా జీవుడు ఎక్కడున్నాడు? ఇటువంటి వాటికి అంతము. చిత్తానికి చితి అంటే మనస్సు తల ఎత్తకుండా అది దగ్ధమై ఉంటుంది. దాన్నే మనం నష్టమానసో ఉత్కృష్ట యోగి అని చెప్పుకున్నారు. మనస్సు తల ఎత్తకపోతే అది ఎప్పుడు జరుగుతుంది? స్వరూప జ్ఞానముతోనే జరుగుతుంది. కారణం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, రెండు నేనులు లేవు. నీ దృష్టి పాంచభౌతిక దేహం మీదకి నిలిచినప్పుడు ఈ జడదేహము చైతన్యవంతమై ఆభాస కాంతిలో ఒక వ్యక్తిగా, ఒక కర్తగా, ఒక ఇండివిడ్యువల్ ఎంటిటీ కింద ప్రకాశిస్తున్నట్టు, ఒక కళలో ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. కారణం చూచే నేను దేహంతో దేహంగా ఉన్నాడన్న భావన ఒక కల్పితం ఇక్కడ ఉంటుంది. ఇదంతా కల్పనే. ఇది ఒక స్వప్నం లాంటిది, ఇదేమి సత్యం కాదు. అహంకారము తాను తెచ్చుకున్నటువంటి
ప్రారబ్ధ కర్మనండి, కోరికలనండి, బంధాలనండి, హిడెన్ టెండెన్సీస్ అనండి, ఆస్పిరేషన్స్ అనండి, మనం ఏ పేరు పెట్టుకున్నా అవి ఆలోచన రూపేణ బహిర్గతమవుతూ ఉంటాయి. ఇక్కడ వీటన్నిటికీ కారణం మనస్సు. మనస్సు ఉందేమో విచారించంటారు మహర్షులు వారు. చాలామంది మహర్షులు వారి దగ్గరికి వచ్చి, నా మనస్సు నా మాట వింటలేదను, స్వాధీనంలో లేదను, అది ఇష్టారాజ్యంగా అటు ఇటు పోతుందను చెప్పడం జరిగింది. సరే, తీసుకురా మనస్సుని, నేను దాన్ని రిపేర్ చేసి నీకు ఇస్తానన్నాడు. ఎందుకింత ధైర్యంగా చెప్పారు? మనస్సు అనేది లేదు కాబట్టి. దేహాత్మబుద్ధి కలిగిన జీవుడికి వ్యక్తిత్వం ఉందని, మనస్సు ఉందని, అందులో కోరికలు ఉన్నాయని, బంధాలు ఉన్నాయని అనుకుంటున్నాడు. ఆత్మ తెలియదు ఎవరికి? ఈ మాయానేనికి. అంతేకాదు, మాయానేను ఒకటి ఉద్భవించిన సంగతి కూడా తెలియదు. ఇది సత్యముగా, నిత్యముగా, అనంతంగా, దేహధర్మాలు తరధర్మాలుగా భావించటం జరుగుతుంది. ఇక్కడ దేహం చెప్పటం లేదు అది ఉన్నట్టు. ఇదిగో ఈ చిచ్చర గ్రంథి, ఈ మాయా నేను దేహ పరిమాణంతో అది తానంటే ఈ దేహమని, ఒక వ్యక్తినని, ఒక కర్త అని, నాది అని, నీది అని అనుకుంటూ ఉంటుంది ఈ మాయా నేను. అందుకనే విచారం చెయ్యమంటారు. ఎవరి నేను? అసలు ఈ నేను నిజంగా పుట్టిందా? తీరా విచారిస్తే, విచారం చేయాల్సింది మాయానేంతోనే. ఆత్మ ఏ విచారము చెయ్యదు. ఆత్మ వేరు, అహంకారం వేరు, అట్లా ఉండదు. ఆత్మతోనే నిలిచి ఉంటూ ఈ మాయా నేను, ఈ వ్యక్తిత్వము దేహమే తాననుకుంటూ దేహ పరిమాణంతో మరి ఇంద్రియ వ్యాపారాలకి భోగి అవుతూ పునరపి మరణం, పునరపి జననం ఈ మాయలో జరుగుతూ ఉంది. ఎప్పుడైతే నీ దృష్టి చూచే నేను చింతావిహీనమై అంతర్ముఖమవుతుందో, అంటే లో దృష్టి కలిగి ఉన్నప్పుడు అని అర్థం. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా నీవు నీ దేహాన్ని, జగత్తుని, సంసారాన్ని, ఇతరులని, కష్ట సుఖాలని, ఒకటి కాదు వీటన్నిటినీ చూస్తూ పరోక్ష జ్ఞానముతో ఇదంతా సత్యమన్నటువంటి భావన కలిగి ఉన్నావు. దేహం సత్యము, ఇతరులు సత్యము, తల్లిదండ్రులు సత్యము, భార్యాబిడ్డలు సత్యము, ఆస్తిపాస్తులు సత్యము, జగత్తు సత్యము, అదిగో ఆ దైవము కూడా సత్యమే. ఇవన్నీ కూడా మానసిక ధోరణులు అని ఎప్పుడూ కూడా ఈ మాయా నేను అనుకోడు. తాను చూచేది,
తాను అనుభవించేది నిజంగా ఉన్నది. సరే, ఈ సందర్భంలో మహర్షులు వారు ఒక ఎదురు ప్రశ్న వేశారు. ఆదిశంకరులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దేహము సత్యమైతే, నీవు చూచే జగత్తు సత్యమైతే, ఇతరులు నిజంగా ఉంటే నీవు కాసేపు నిద్రపోతే వాళ్ళెందుకు నీకు కనపడరు? ఈ ఒక్క విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించండి. నిద్రపోతున్నప్పుడు దేహస్ఫురణ లేదు, జగత్స్ఫురణ లేదు, సంసారిక బాధలు లేవు, అయినా నీవు ఉన్నావుగా. దీని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా నీ ఆలోచనలు. ఆలోచన లేని మనస్సు, అది మూలంలోనే ఆత్మగా ఉంటుంది. అందుకనే ఏమంటున్నారు ఇక్కడ? ఆత్మ సన్నిధిలో అంతర్ముఖమైన ఈ మనస్సు ఆత్మగా నిలిచినప్పుడు దానికి మనస్సు అన్నటువంటి ఐడెంటిటీ ఉండదు. ఇక్కడ ఒక కొవ్వొత్తి సూర్యుడిని చూడటానికి బయలుదేరినప్పుడు అది కరిగిపోతుంది కదా, చూడగలదా? అటువంటి కొవ్వొత్తి లాంటిదే ఈ మాయా నేను. ఈ అభాస కాంతిలో గతంలో చెప్పుకున్నట్టు ఇది జడము కాదు, అటు చైతన్యము కాదు. ఒక జడ చైతన్యము యొక్క కలయిక ఉన్నట్టుగా నిజానికి కలవదు. ఇప్పుడు కూడా ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము, ఈ పరిమితత్వము దేహంతో కలవదు. నాది అంటుంది అంతవరకే. నువ్వు నిద్రపోతున్నప్పుడు దేహాన్ని అక్కడ వదిలేసి వెళ్తున్నావా లేదా? అటువంటి స్థితిని ఈ జాగ్రత్తావస్థలో నీవు తీసుకురా. అంటే అహంకారము, దేహాత్మబుద్ధి రావాలి, వృత్తి రాహిత్యం కావాలి. నువ్వు మెళకువ అంటున్నావుగా. మెళకువ అంటే ఇంద్రియాలతో జగత్తుని, సంసారాన్ని, ఇతరులని చూచి కర్మలాచరిస్తున్నావుగా కర్తృత్వంతో. ఆ ఆచరణకి స్వస్తి చెప్పు. ఒక్క క్షణకాలం వృత్తిరాహిత్యంగా ఉన్నది ఒకటే నేను, తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఎక్కడా ఉండదు. అటువంటిదేదీ లేదు. అత్యంత తేలికైనది ఊరక ఉండుటే. సంకల్పము తల ఎత్తినప్పుడు, దేహాత్మబుద్ధి జనించినప్పుడు అన్నీ కూడా కష్టాల రూపేణ నీ ముందు తాండవిస్తూ ఉంటాయి. సమస్యలు ఉంటాయి, బంధాలు బయలుదేరతాయి. అసలు అహంకారమే పుట్టినప్పుడు, అహంకారమే తల ఎత్తనప్పుడు అది సూచించేవి సత్యం ఎట్లా అవుతుంది? సత్యము అంటే ఏ మార్పు లేకుండా ఒకే రీతిలో పరిణామశీలత లేకుండా నిలిచి ఉన్నదే సత్యము, నిత్యము, ఏకము, అనంతము. అది ఒక్క ఆత్మ మాత్రమే.
ఆత్మ అంటే ఎరుక. ఎరుక అంటే ఉన్నాను అన్న అహంస్ఫురణ. ఆ సన్నిధిలో, ఆ ప్రకాశంలో మరి చిత్తానికి చితే కదా ఈ కష్టాలు, ఆ కష్టాలు, ఆ కొరివి అదృశ్యమైపోతుంది కదా. అంటే నశించిపోతాయి. ఎప్పుడైతే ఈ పరిమితమైన అహంకారము తల ఎత్తదు, అక్కడ ఉన్నది ఆత్మేను. ప్రాపంచిక కష్టాలు, ఇదిగో ఆత్మజ్ఞానమనే మంట ముందు అది మంచులా నీరు గారిపోతుంది. అంటే ఈ రెండు కలుస్తాయని కాదు. ఇప్పుడు మంచు ఎలా కరుగుతుంది? వేడికి. నువ్వు వేడి అనుభవిస్తున్నావు, మంచుని చూస్తున్నావు. ఒక ఐసు ముక్కని బయట పెడితే క్షణకాలంలో కరిగిపోతూ ఉంది కదా. ఇక్కడ సన్నిధి, ఆత్మ సన్నిధి అంటే ఉన్నానన్న ఎరుక స్థితిలో నీవు అనుకునే దేహాదులు, సంసారము, జనన మరణాలు, పూర్వజన్మలు, ఉత్తర జన్మలు, శాస్త్రాలు, కర్మలు, కర్మకాండలు, ఇవన్నీ కూడా అదిగో చితిలో దగ్ధమైపోతాయి. అదే మాటని ఆదిశంకరులు కూడా చెప్పటం జరిగింది. జ్ఞానాగ్న దగ్ధ కర్మాణి. స్వరూప జ్ఞానం అనే అగ్నిలో ద్వైత జ్ఞానం అనే అజ్ఞానపు సమితలు దగ్ధమైపోతాయి. వ్యక్తిత్వం ఉండదు, దేహాత్మబుద్ధి జనించదు. మరి ఏ విధంగా ఆత్మని ప్రకాశింపచేయాలి? ఆత్మని ప్రకాశింపచేయగలిగే ఎరుక ఈ మాయలో, ఈ ద్వైతంలో ఏదీ లేదు. అసలు దేహం ఉన్నట్టు దేహం చెప్పిందే, జగత్తు ఉన్నట్టు చెప్పిందే, దైవం ఉన్నాడని దైవం పొరపాటునైనా చెప్పాడా? నీవు చెబుతున్నావు నేను దేహం అని. ఆ చెప్పే నేను సత్యత్వం మీద చూడబడే విషయాలు, అనుభవించే విషయాలు ఆధారపడి ఉంటాయి. కనుక ఒక్క విచారముతో, ఒక్క తీవ్ర వైరాగ్యముతో మనస్సుని మరి అంతర్ముఖం చేసినప్పుడు అగ్ని మీదికి దూకినటువంటి శలభంలాగా మరి అది దగ్ధమైపోతుందిగా. ఈ ప్రాపంచిక విషయాలు, కష్టాలు మిగిలి ఎలా ఉంటాయి? వ్యక్తిత్వమే తల ఎత్తనప్పుడు, గుర్తించేవాడే లేనప్పుడు గుర్తించబడేవంటూ ఏముంటాయి? ఏవి ఉండవు. ఆదిశంకరులు జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యమని చెప్పటానికి కారణం నేను ఉన్నాను అనేది మాత్రమే సత్యము. అంతేకాని నేను ఇది అది అని తలపులతోటి కూడిన ఒక భావనలు పూర్తిగా నిరాధారము, అసత్యములని చెప్పటం జరిగింది. ఒక తెర మీద ఎన్ని దృశ్యములు పడినా మరవి అసత్యములే కదా.
కారణం దృశ్యము తెరను విడిచి లేదు, తెరలో దృశ్యాలు లేవు. మరి ఈ దృశ్యాలు ఎవరు కల్పించారు? ఇదిగో ఈ మాయా నేను గతంలో చెప్పుకున్నట్టు అది అటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు, చైతన్యము కాదు. మనిషికి బంధము ఆలోచన, ఆలోచన రహితమే ముక్త స్థితి. మంచిది. మౌనమే నీ సహజత్వం. చాలా సంతోషం. కానీ అమ్మా నిమిషం గురుగారు, 6 నిమిషం చాలా ఎక్కువ తీసుకో. సరే గురుగారు. ఆత్మ సన్నిధిలో చిత్తానికి చితి, కష్టాలకు కొరివి. ఓకే, చితి అన్నా కొరివి అన్నా రెండు ఒకటి. అయితే ఆత్మ సన్నిధి అంటున్నారు, ఏదో దైవ సన్నిధి లాగా, ఓ గుడికి వెళ్ళినట్టు, ఓ ప్రదేశం చూసినట్టు. ఇక్కడ సన్నిధి అనే పదంలో స్వరూప జ్ఞానము ప్రకాశించే స్థితి అని అర్థం. సన్నిధి అంటే సాక్షాత్కారం అన్నా, సన్నిధి అన్నా, స్వరూప జ్ఞానం అన్నా, నేనుగా ఉన్న అహం స్ఫురణ అన్న అంతా ఒకటే. అయితే మాయలో చెబుతున్నాం కాబట్టి ఆత్మ సన్నిధిలో అని అంటున్నారు. అంటే ఆత్మ ఎదుట. సన్నిధి అంటే ఆత్మ దగ్గర, ఆత్మ ఎదుట. ఈ అహంకారము నిలవదు అని చెప్పటం. భగవంతుణ్ణి చూడవచ్చునా అని అడిగినప్పుడు ఏమన్నారు? చూడవచ్చు, నువ్వు మిగిలింటే కదా అన్నాడు. భగవంతుణ్ణి చూడటానికి నీవు మిగిలి ఉంటే కదా. కాబట్టి స్వరూప జ్ఞానమందు, ఆత్మస్థితి అందు జీవుడు ఉండడు అక్కడ. ఏమంటున్నారు? ఈ మనస్సుకి వర్చువల్ గా ఇది డిస్ట్రాయ్ అయిపోతున్నారు. చితి అంటే గెట్స్ డిస్ట్రాయిడ్, నాశనం అయిపోతుంది. ఆత్మస్థితి ఈ మనస్సుకి కొరివి లాంటిది. కొరివి అన్నా లేదా జ్ఞానం అన్నా దాని ఎదుట ఇది అదృశ్యమైపోతుంది, ఉండదు. ఎందుకు ఉండదు? కారణం రెండు నేను లేవు ఇక్కడ. నీవు దగ్గర చూస్తుంటే దూరం చూడలేవు, దగ్గర చూస్తున్నప్పుడు దూరం దృష్టి ఉండదు, దూరం చూస్తే దగ్గర ఉండదు. కాబట్టి ఇక్కడ సన్నిధి అనే పదంలో అహం స్ఫురణ అని అర్థం. ఆత్మ ఎదుట
తురీయం ఎదుట తురీయం దగ్గర అవస్థలు ఉండవు అని చెప్పి కదా. గురువుగారు. ప్రాపంచిక కష్టాలు మంట ముందు మంచులా నీరుగారిపోతాయి. ఎందుకని అహంకారమే అదృశ్యం అయిపోయింది. వ్యక్తిత్వం ఉంటే కదా నీవు కష్టము సుఖము, ప్రపంచం దుఃఖంగా ఉంది, ప్రపంచం సుఖంగా ఉంది, పాపభూయిష్టంగా ఉంది, లోకాన్ని గురించి అనుకుంటున్నావు. కాబట్టి లోక వ్యవహారం అంతా కూడా ఆత్మ స్థితి యందు పటాపంచలవుతుంది, అది ఉండదు అని చెప్పి. ఎందుకని ఇక్కడ ఈ మనస్సే లేదు, చిత్తం పూర్తిగా కుదిరిపోతుంది ఉండదు. దాంతో పాటు జగత్తు ఈశ్వరుడు కూడా ఎగిరిపోతాడు. సో ప్రాపంచిక విషయాలనేవి తలగట్టు. కాసేపు నీవు నిద్రపోతేనే తల ఎత్తుతుంది. నీకు నిద్ర తెలియకపోవచ్చు, కానీ నీవు నిద్రిస్తున్నప్పుడు అక్కడ ఉన్నది ఆత్మ అయినప్పటికీ అది ఆత్మ తెలియదు, ప్రేమ తెలియదు, జగత్తు విషయాలు తెలియదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకేమనుందో. అంతే గురువుగారు స్టేటస్. ఆత్మ సన్నిధిలో చిత్తానికి చితి, కష్టాలకు కొరివి. ప్రాపంచిక కష్టాలు మంట ముందు మంచులా నీరుగారిపోతాయి. నిజానికి కష్టాలు నీరుగారిపోవు, కష్టాన్ని గుర్తించేవాడు ఉండడు. మహర్షి చేతికి కష్టం రాకుండా లేదు. డాక్టర్లు మందులు ఇచ్చారు, ఆపరేషన్ చేశారు, 1949 కోసారు, తన ఆటలు పెట్టారు, కానీ ఆ కష్టం గుర్తించేవాళ్ళు. అదేవిధంగా దేహం కూడా అదృశ్యం కాదు. ఎండమావుల్లో నీళ్లు లేవని తెలిసిన నీళ్లు కనపడుతూ ఉంటాయి. దేహము నీవు కాకపోయినా అసత్యమైన కనపడుతుంది. దానికి ఉండే కష్టాలు దానికి ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో రకాలైన విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని గుర్తించే ఈ మనస్సు వ్యక్తిత్వం ఉండదు. కష్టాలకి కొరివి అలా ఉంటుంది. నేను ఈ కష్టాన్ని తీసేస్తున్నాను, కష్టం కనబడుతుంది. మహర్షి దేహానికి అన్ని కష్టాలు వచ్చినాయి, ఉంటే ఉందిలే మూల అన్నాడు. కానీ కష్టాన్ని ఐడెంటిఫై చేసేటువంటి ముడి తెగిపోయి ఉంటుంది. కాబట్టి అహంకారము ఉండదు. కాబట్టి కష్టానికి కొరివి రావటం కాదు, కష్టాన్ని గుర్తించే ఆ మనస్సు ఉంటుంది. అది చిచ్చర గ్రంథి తెగిపోయి ఉంటుంది. కాబట్టి దేహము, సంసారము, జగత్తులో మంచి చెడు గుర్తించేది అది ఉండదు. మంచి చెడు ఉంటాయి, అట్లాగే గుర్తించేవాడు. దట్ ఈస్ ది పాయింట్. సో నేనుగా నిలిచి ఉంటే ప్రపంచం బాగుంటుందనుకుంటున్నాను. ప్రపంచంలో ఉండే కష్టాలు అక్కడ ఉంటూనే ఉంటాయి. వాటిని గుర్తు. దేహము, ప్రపంచము రెండు ఒకటే. సూర్యదేవంతో ప్రపంచాన్ని చూస్తున్నారు, జగత్తును చూస్తున్నారు.
దేహ సమస్యలు నీకు ఉండవు, ఉమ్, దాంతోపాటు జగత్తులో విషయాలు కూడా ఉండవు. సో ఈ కష్ట సుఖాలు అనేవి ఉమ్, అదృశ్యమైపోతాయి అంటే ఉండవని కాదు, గుర్తించేవాడు ఉండడు. ఉండడు. ఏమ్మా? గురువు గారు. ఉమ్, ఆర్ యు గెటింగ్ ది డిస్టింక్షన్? అర్థమైంది గురువు. జగత్తు అదృశ్యమైపోతుంది అనుకో, మాకు ఎండమావుల్లో నీళ్లు కనపడుతూనే ఉంటాయి, ఉమ్, కానీ నీళ్లు దాన్ని తెచ్చుకోవడం ఎవడు మూడు. ఉమ్, కాబట్టి కష్ట సుఖాలు అనేవి ఐడెంటిఫై చేసేవాడు ఉండడు, కానీ ఆ ప్రపంచంలో అన్ని అవస్థలు ఉంటాయి, దేహానికి కూడా ఉంటాయి. దేహానికి జన్మం ఉంటుంది, మరణం ఉంటుంది, గురువు గారు. ఉమ్, కానీ అది ఉన్నా లేకపోయినా నీవుగా డీలింగ్ అయి ఉన్నావు కాబట్టి దాని ప్రభావం దీనిపైన నువ్వు ఉంటుంది. గుర్తించున్నావు. దట్ ఇస్ ది ఓన్లీ డిఫరెన్స్. ఏమా? అర్థమైంది గురువు గారు. కాబట్టి ఆత్మ సన్నిధి అంటే తురీయం. ఉమ్, ఆత్మ సన్నిధి అంటే అహం స్మరణ. ఆత్మ సన్నిధి అంటే తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత ఉమ్, ఉన్నానన్న ఎరుకలో నిలిచి ఉన్న స్థితిలో ఉమ్, జీవుడు ఉంటాడు. ఉమ్, ఏముంటుంది? జగత్తు ఉంటుంది, ఉమ్, కానీ గుర్తించేవాడు ఉంటాడు. ఉమ్, కనపడుతుంది. అంతే. ఎందుకు కనపడుతుంది? దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఉమ్, ఒక ప్రారంభం ఉంది. పుట్టిన దానికి ప్రారంభం ఉంటుంది. ఆదిశంకరుడు ఈ విషయమే చెప్పుకొచ్చారు. దేహము మీ ప్రారంభ కర్మ చేత రక్షించబడుతుందన్నారు. మరి ఉన్న వయస్సులోనే ఆత్మ సన్నిధికి చేరినప్పటికీ ఉమ్, మహర్షి 1950 దాకా దేహాన్ని పరిగెత్తుకొచ్చాడుగా. అవును గురువు. ఉమ్, ఏమ్మా? గురువు గారు. ఉమ్, స్వరూప జ్ఞానం రాగానే లోక వ్యవహారం, ఇది చితి, ఇది కొరివి ఎగిరిపోయిందంటే పోలే, అవును. మరి పరిగెత్తుకొచ్చాడుగా తిరువన్నామలై. మధురలో ఉండొచ్చుగా, ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అరుణాచలేశ్వరుడు ఒకడు ఉన్నాడని భావంతో వచ్చాడు. వచ్చారు. ఉమ్, అరుణాచలేశ్వరుడు ఉన్నాడా లేడా అని పక్కకి పెడితే ఇది నా ఆత్మ నడిచిపెట్టి ఉమ్, అప్ప నీ సన్నిధికి వచ్చానన్నాడు. వచ్చానండి. సరే, ఇవన్నీ ఉమ్, దండ బీజ మనస్సుతో చెప్పిన విషయాలు. ఉమ్, కాబట్టి నీవుగా స్ఫురణమయంగా ఇప్పుడు ఉన్నావు, ఉమ్, కొత్తగా ఏది రాదు. ఆత్మ సన్నిధిలో సృష్టి చూచేవాడు ఉంటాడు. ఉమ్, నిద్రలోనేమో వృత్తిరాహిత్యం అవుతావు, ఉమ్, లయం అవుతుంది అక్కడ. గురువు గారు. తిరిగి బయటకు వస్తే వ్యవహారం మొదలవుతుంది. అవును. ఉమ్, మంచి చెడు, ఇది కావాలి, అది కావాలి, ఇదంతా ఉంటుంది. స్వరూప జ్ఞానం ఎందుకు మనస్సు పూర్తిగా నష్టమై ఉంటుంది. ఉమ్, మీరు అడగచ్చు, నష్టమైతే ఏ విధంగా మేనేజ్ చేస్తాడు? ఉమ్, ఉంటుంది, తగలపడ్డ తాడులా ఉంటుంది. ఉమ్, ఆదిశంకరులు అయితే దండబీజ రూపంలో ఉంటుంది అన్నారు. కోరికలు గాని, ఆలోచనలు గాని, బంధాలు గాని ఉమ్, ఆ దండబీజంలో తల ఎత్తవు అని చెప్పు. నాది నాది అన్నది ఇంకది. కాబట్టి
స్వరూప జ్ఞాన ప్రకాశముతో జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఇంటాక్ట్ గా ఉంటాయి. కానీ వాటిని గుర్తించే ఆ ముడి తెగిపోయి ఉంటుంది. అది అదృశ్యం కాదు. ఎందుకు కాదు? దేహానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ ఎక్స్పైరీ డేట్ దాకా దేహంతో పాటు జగత్తు కూడా ఉంటుంది. ఒక టాబ్లెట్లకు మెడిసిన్ కి ఎక్స్పైరీ డేట్ ఉంది కదా గురుగారు. దీనికి ఉంది. కారణం మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి. సృష్టి లేదు, దేహం పుట్టింది కాబట్టి దానికి మరణం. కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు, పుట్టిన దానికి మరణం తప్ప. అయితే దేహాన్ని గుర్తించే అహంకారం పుడుతుందా, వసిస్తుందా, అసలు లేదా? అంటే అది స్వరూప జ్ఞానంలో లేదని అంటారు కదా గురుగారు. స్వరూప జ్ఞానము అంటే అసలే లేదు, ఉన్నట్టు అది కనపడతా దాన్ని చేస్తాం. అది మాకు తెలియదు గురుగారు. నాకు తెలియదు అనేవాడు ఉన్నాడు. వాడు ఉంటే మంచి చెడు, కష్టము సుఖము తెలుసుకోవచ్చు. ఆత్మ దేనిది తెలుసుకోదు. ఇప్పుడు కూడా నీకు తెలిసిన తెలియకపోయినా నీవు ఆత్మవే. మరి ఇది ఇంకా కనపడుతూనే ఉందిగా. కనపడినంత మాత్రాన సత్యం కాదు అది. స్వరూప జ్ఞానము రాకముందు అది ఉంది, వచ్చిన తర్వాత కూడా అది ఉంది. మరి డిఫరెన్స్ ఏమిటి? అంటే గుర్తించేవాడు ఉంటాడు కాబట్టి. ఉండడు అంటే కంప్లీట్ గా అదృశ్యం కాదు. ఒక తాడు తగలబడింది, ఆకారం ఉంటుంది, పట్టుకుంటే నిశ్చయిపోతుంది. ఒక గింజ విత్తనాన్ని వేయించావు, వేయిస్తే ఉంటుంది గింజ, కానీ ఎక్కడ నాటినా ఒక్క బలం. అంటే దేహానికి సంబంధించిన అవసరాల వరకు పరిమితంగా, అవసరాల వరకు ఉంటుంది అంతే కదా గురుగారు. అది కూడా ఉంటుంది. ఇప్పుడు మాత్రం నీవు పని కట్టుకుని దేహం ఉందా లేదా, పని చేస్తుందనే చూస్తావా? నువ్వు లేచి అందరూ లేచి చూస్తే చూడవుగా. దేహం మడుగు దేహం పనిచేస్తూనే ఉందిగా. అది పాటు చేస్తాం. జగత్తు మడుగు జగత్తు నడుస్తూనే ఉందిగా. మనసు అదిపాటిగా తిరుగుతా ఉంది, అదిపాటు తిరుగుకుంటూ వెళ్ళిపోతాను. తిరుగుతుందా ఆగిందా అన్నటువంటిది ప్రశ్న కాదు అక్కడ. తెలియదు. నీవు కాసేపు నిద్రపోతేనే దేహం ఉందో లేదో తిరిగి వెళ్తావని తెలియదుగా, అది తెలుస్తుంది. మెలకు వచ్చి ఈ దేహం నాదేని గుర్తించేంత వరకు అది ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, దాన్ని ఎవరు ప్రొటెక్ట్ చేశారు, అసలు నువ్వు గాలి పీలుస్తున్నావు లేదా నీకు తెలుసా పోయి? కాబట్టి అన్ని ప్రాపంచిక సమస్యలకి స్వరూప జ్ఞానమే రెమెడీ, సమాధానం. అట్లా నువ్వు ఇక్కడ ఎంత సొల్యూషన్స్ తీసుకున్నా రెమెడియల్ మెజర్స్ కుదరవు.
కాబట్టి అంటే అన్ని ఎగ్జాంపుల్స్ భగవాన్ చెప్పేది నిద్ర గురించి చెప్పినా కూడా అవన్నీ అంటే అర్థమవుతా ఉంటాయి గురుగారు ఉపమానంగా, కానీ మళ్ళీ అప్పటికప్పటికే అవి అంతే. అమ్మ అర్థమవుతుంది అంటే ఆ, బుద్ధితో విశ్లేషణ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఆ గురుగారు. అంటే ప్రతి దానిని నిద్రను కంపేర్ చేసుకుని పోల్చుకునేటప్పుడు ప్రతిదాన్ని చూసుకుంటేనాక, ఏ విషయానికి ఎత్తినా కూడా చూసుకుంటేనాక బుద్ధితో విశ్లేషణ చేసుకుంటే అక్కడికి క్లియర్ అయిపోతుంది. ఇంకా మరి మనకి ఎటువంటి సంఘటన ఎదురు రాదు, ఆలోచన అలా రాదు ఒకటి గురుగారు. నీవు ఆలోచించినప్పుడే అన్యత్వము సమస్యలు కనబడతాయి. అవును గురుగారు, ఆలోచన లేకపోతే ఏం లేదు. ఉండదు. అవును గురుగారు. ఇంకోటి ఏంటంటే మహర్షికైనా ఆలోచన లేకుండా ఉండదు. ఉమ్, ఆలోచనలు వాట్ అబ్స్ట్రక్షన్. ఉమ్, వీళ్ళెవరంటే చెప్తాడు, ఉమ్, ఈ పురాణం అంటే ఏంటో చెప్తాడు, ఉమ్, వాళ్ళు అడిగిన దాని సమాధానం చెప్తాడు. చెప్తారు. ఆలోచన లేకపోతే ఎలా చెప్తాడు? అదే అదే, అవును గురుగారు. సో ఆలోచన ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఉమ్, ఉమ్, నేను ఆలోచిస్తాననేటువంటి అహంకారం అక్కడ ఉండదు. అక్కడ అంటారు కదా. ఆలోచన లేకుండా ఉండదమ్మా. ఆయన కూర్చొని విసురుకుంటున్నారుగా, అవును ఎలా విసురుకుంటున్నారు? వీళ్ళు నవ్వుతున్నారుగా, నడుస్తున్నాడుగా, అవును వెళ్తున్నాడుగా, గురుగారు. అవును గురుగారు. కర్మలాచరిస్తున్నాడుగా. అక్కడ నేను ఉండదు, కాకపోతే నేనన్న అహంకారం ఉండదు, అది లేకుండా తిరిగి సాగిపోతుంది. సాగిపోతుంటాయి. అడిగినప్పుడు నా మనస్సు వస్తుంది, తర్వాత అదృశ్యమైపోతుంది అంటాడు. నా నుంచి ఎవరు మాట్లాడుతున్నారు నాతోటి అన్నప్పుడు నా మనస్సు అన్నాడు. మనస్సు అనేది అవసరానికి బయటకు వస్తుంది, మళ్ళీ అదృశ్యమైపోతుంది ఉంటుందమ్మా. చెప్పుకోవటానికి నష్ట మనస్సు అన్నప్పుడు దాన్ని బంధించదు. బలాన్ని నీ బంధువుని ఎలా చూస్తారు అని అడిగినప్పుడు అందరిలాగే అన్నాడు. నువ్వేమనుకుంటావు, ఆయన బంధువు కదా, ఈయన విదేశీయుడు కదా, ఈయన స్వదేశీయుడు కదా అని నువ్వు అనుకోవచ్చు. ఆయన దృష్టిలో ఆ భేదం ఉంటుంది. అభేదానికి కారణం ఆత్మస్థితి, అంతకంటే ఏం లేదు. భేదానికి కారణం అహంకారము, దేహంతో కనెక్టివిటీ. వెరీ సింపుల్. కనెక్షన్ దిగిపోయింది కాబట్టి అభేదం ఉంటుంది, వస్తువులు ఉంటాయి. చివరికి ఏమన్నారు ఆయన, దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, నువ్వు అనుకునే దైవము ఆత్మే. అట్లా అనకపోతే మరి తిరువన్నామలై వచ్చినప్పుడు నా ఆత్మే అరుణాచలేశ్వరుని ఎట్లా అంటాడు? కాబట్టి ఆత్మ సన్నిధి అంటే జ్ఞానముతోనే ఇవన్నీ కనపడతాయి అని. జ్ఞానంలో మళ్ళీ ఏముండదు. ఇక్కడ నువ్వు దేహాత్మ బుద్ధితో ఉన్నావా, స్ఫురణగా ఉన్నావా అనేది ప్రశ్న. స్ఫురణగా నిలిచినప్పుడు ప్రపంచంలో ఉన్న కష్టాలు సుఖాలు నిన్ను బాధించవు. దేహాత్మ బుద్ధితో ఉన్నప్పుడు నిన్ను ప్రతిదీ బాధిస్తుంది. ఎండ వచ్చినా బాధిస్తుంది, వర్షం వచ్చినా బాధిస్తుంది, ప్రతి చిన్న విషయం నిన్ను బాధిస్తుంది. అది తేడా. ఆత్మ సన్నిధి అంటే ఆత్మగా ఉండటం. దైవ సన్నిధి అంటే ఆత్మగా ఉండటం. గురు సన్నిధి అంటే ఆత్మగా ఉండటం. కారణం దైవము, గురువు, ఆత్మ అంతా ఒకటి.
గురుగారు. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా ఏమా సరోజిని? ఏం లేదు గురువు గారు, డౌట్ ఏం లేదు. డౌట్ వచ్చే మనస్సు లేదా? డౌట్ లేదా? మనస్సు లేదనుకోండి పోని. చెప్పాలి. లేదు గురువు గారు, మనస్సు లేదు కాబట్టే డౌట్ లేదు. నా దృష్టిలో నువ్వే లేవు, మనసు ఎక్కడ ఉంటుంది? కరెక్టే గురువు గారు, మీరు అన్నారంటే అది కన్ఫర్మ్డ్. శ్రీనివాసరావు గారు ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ముఖ్యంగా ఏమీ లేదని గుర్తించేవాడు ఉన్నాడేమో చూడండి. వాడేగా చెప్తున్నాడు మరి. అంటే ఏమిటి? ఏమీ లేదని గుర్తించటానికి కూడా ఎవడో ఒకడు ఉండాలి. చేయాలి. కానీ గుర్తించలేదు అనే వాడిని చూడబోతే వాడు లేడు. ఆత్మ దేన్ని గుర్తించదు. ఆత్మ అంటే సింపుల్ అవేర్నెస్. అది ఈ అహంకారం తోటే కలిసి ఉంటుంది. డోంట్ థింక్ అంతర్ముఖం అంటే ఎంతో దూరం ప్రయాణం చేయాలి. మీ కంటిలో కటకం లెన్స్ ఒకటి ఉంటుంది, దగ్గర చూస్తుంది, దూరం చూస్తుంది. దగ్గర దూరం చూస్తున్నప్పుడు దాని యొక్క సైజు మీకు తెలియకుండానే మారిపోతుంది. ఇట్లా ఉంటే దూరం చూస్తుంది, ఇట్లా ఉంటే దగ్గర చూస్తుంది. అది ఇట్ ఇస్ ఎ లెన్స్ ప్రొవైడెడ్ బై గాడ్. దూరం చూస్తున్నప్పటికీ దగ్గర చూస్తున్నప్పటికీ ఈ సన్నగా ఉంది, లావుగా ఉంది, డిస్టెన్స్ ఏముండదు. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ విషయంతో చూస్తావు, మరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నువ్వుగా ఉంటుంది. చూచే నేను అన్యత్వాన్ని ఎంత ఫాస్ట్ గా చూస్తుందో ఏకత్వాన్ని కూడా అంతే ఫాస్ట్ గా చూస్తుంది. ఏకత్వం అంటే ఆత్మ సన్నిధి. దాన్ని మనం ఎలా చెప్పుకోవాలంటే ఎగ్జిస్టెన్స్, ఉన్నానన్న ఎరుకతో ఈ నేను అసలు ఈ దేహంతో సృష్టితో సంబంధం లేకుండా నువ్వు అనొచ్చు, మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? రాలేదు. ఎప్పుడైతే ఈ గ్రంథి బయటకు వచ్చిందో, చిచ్చర గ్రంథి బయటికి అంటే ఆత్మను వదిలి కాదమ్మా, ఆత్మలోనే ఆత్మతోనే ఉంటూ నేనంటే దేహము అని వచ్చిందో విత్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆత్మ ఉంటుంది. అది అప్పుడు జగత్తుని ఇతరుల్ని చూస్తుంది. ఎక్కడ చూస్తుంది? తనలో ఉన్నదే బయట చూస్తుంది. వంటను తెచ్చుకున్నది, స్టోర్ చేసింది, చూస్తుంది. మరి ఇన్ని పనులు చేస్తుంది కదా, ఇది మరి ఆత్మను చూడలేదంటే చూడలేదు.
ఏ ఆధారంతో ఇది పనిచేస్తుందో, ఏ చేతితో ఒక పనిముట్టు పనిచేస్తుందో, పనిముట్టు చేతిని పట్టుకోనట్టు ఈ అహంకారము ఆత్మని గుర్తించలేదు. ఆత్మతోనే ఉంటుంది. అంటే స్వయం ప్రకాశం లేకపోబట్టా గురువు గారు? కాదమ్మా, అసలు లేదు ఇది. ఆహా. స్వయం ప్రకాశం ప్రసక్తి లేదు ఇక్కడ. ఓకే. ఆత్మజ్ఞానం అనేది ఒక తెర వంటిది. అది తనకు తనలో ఉంటుంది. అవునండి. ఆత్మకి అంటే నీ సహజత్వానికి ఆ ఎరుక మాత్రమే ఉంటుంది అక్కడ తనకు తాను. అది మాటి మాటికి చెప్పదు. ఎవరితో చెబుతుంది? ఉన్నానన్న ఎరుక మాత్రమే ఉంటుంది. అక్క ఆ స్థితిలో జీవుడు జగత్తు ఈశ్వరు సృష్టి ఉండదు. అవునండి. సృష్టిని చూస్తున్నావు అంటే ఎరుకతోనే చూస్తావు. అవునండి. తెర ఉంటే బొమ్మలు చూస్తావు. ఇప్పుడు ఏమంటున్నారు? ఆత్మ సన్నిధిలో మనసు ఎగిరిపోతుంది. అవును. ఎందుకు ఎగిరిపోతుంది? అది లేదు కాబట్టి. గురువు గారు, ఉండి ఎగిరిపోవటం కాదు, అసలు లేదు. కవనీకు అసత్యం ఎందుకు కనపడింది? లేదు కాబట్టి. ఈ జగత్తు మిథ్యని ఎందుకు అన్నారు? లేదు కాబట్టి. మరి బ్రహ్మమే సత్యం అని ఎందుకు అన్నారు? కాబట్టి. ఉంది కాబట్టి. అంటే నేను ఉన్నానన్న జ్ఞానంతో ఈ ఆత్మ నిలిచి ఉంటుంది కాబట్టి అది సత్యం అన్నారు. గురువు గారు, కాలంతో అవస్థకి సంబంధాలు పెట్టారు. అవును గురువు గారు. ఓకే, గురువు ఇంకేమైనా ఉందా? లేదు గురువు గారు. ఏమా పద్మగా? గురుగారు, ఇందాక మీరు కళ అసత్యం అని అంటున్నారు కదా, అది లేచిన తర్వాత అది లయం అయిపోతుంది కాబట్టి అది అసత్యం అని అంటాం కదా గురుగారు. ఇప్పుడు కాదమ్మా, దేంట్లో లయం అవుతుంది? అంటే కళ కూడా ఆ 3 అవస్థలు స్ఫురణతోనే కదా ఉంది. 3 అవస్థలకి స్ఫురణతోనే ఉంది కదా గురుగారు. స్ఫురణతోనే ఉంది కదా. స్ఫురణ ఆధారంగా స్ఫురణ లాగా లేదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు దేహం కానీ జగత్తు కానీ కళ కానీ జాగ్రత్త అవస్థలో జరుగుతున్న విషయాలు ఏ ఒక్కటన్నా ఉంది అక్కడ? ఆ ప్రశ్న కూడా అడిగారు. జగత్తు లేదా ఉండి నశించిందా? ఉండగా నశించే ప్రసక్తి లేదు, అసలు లేదు. ఇది ఆన్సర్. కుందేటి కొమ్ము అన్నారనుకో, కుందేటి కొమ్ములు ఉన్నాయా అని అనుకుంటారు. ఇట్ ఈస్ ఇమాజినరీ. సృష్టి కూడా అటువంటిది లేదు. సృష్టిని చూచేవాడు, సృష్టిలో ఉన్నాననుకునేవాడు ఆత్మ సృష్టిని చూడదు. సృష్టిని చూస్తున్నటువంటి జీవుడు ఆత్మను చూడలేడు. ఎందుకని చెప్పమా? లేడు కాబట్టి. కానీ ఇది మింగుడు పట్టం లేదు కదా గురుగారు. ఎందుకంటే పడుతుంది.
ఆ, అమ్మా ఏ పదార్థమైనా ఉమ్, నవలంగా మెత్తబడి మింగుతావు. ఆ గురువు గారు. ఉమ్, ఇంతలో గట్టి పదార్థం ఇచ్చేవాడికి బెల్లం ముక్క ఉమ్, తీయగానే ఉంటుంది, కొంచెం అర్థం పడుతుంది, అది కలకండ అర్థం పడుతుంది. ఉమ్, బట్ దాన్ని నువ్వు శాతం చేసినప్పుడు, ద్రవం చేసినప్పుడు ఉమ్, ఈజీ టు స్వాలో, ఈజీ. కరెక్ట్. ఉమ్, ఒకటి బాగా గుర్తుపెట్టుకోమ్మా, ఉమ్, జ్ఞానము లేనిదే ఉమ్, అన్యత్వం లేదు, ఉమ్, అన్యత్వం లేకపోయినా జ్ఞానం ఉంటుంది. ఆ గురువు గారు. ఉమ్, మరి ఏ విధంగా తెలుస్తుంది? వెరీ సింపుల్. నువ్వు దేనిని చూడకపోతే నీవు నీ ఆత్మనే చూస్తావు. నీవు అంటే అహం స్ఫురణ తన స్వరూపాన్ని చూస్తావు. ఉమ్, అది నీ ప్రయత్నము లేకుండా జరిగితే రియలైజేషన్ అన్నాడు. ఉమ్, రినౌన్సియేషన్ అంటే చేసి. నువ్వు ప్రయత్నంతో నాన్ సెన్స్ తీసుకున్నావు. ఉమ్, దేహం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, వృత్తి కాదు ఉమ్, అని మౌనంగా ఉన్నావు. ఉమ్, అది కూడా ఆత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ గురువు గారు. ఉమ్, ఒకటి పాజిటివ్ సైడ్, ఒకటి నెగిటివ్ సైడ్. నెగిటివ్ అంటే రిజెక్షన్. అవును గురువు గారు. ఉమ్, నాన్ సెల్ఫ్ కాబట్టి చేసుకుంటా పోవడం. ఆత్మస్థితికి అనాత్మ స్థితికి